హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ మిషని. ఈరోజు నేను మామిడి పండుతోటి లడ్డూలు చేశానండి. ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఈ సమ్మర్లో మనకి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కదా, ఈ మామిడి పళ్ళతో మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. మామిడి పండుతోటి లడ్డూనా అని అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చండి. చూస్తుంటే మోతీచూర్ లడ్డూలాగా అనిపిస్తుంది. గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టేయండి, వాళ్ళు అసలు ఫిదా అయిపోతారు, అంత బాగుంటాయి. మనకు చేసినట్టుగా కూడా అనిపించదు. ఈ మామిడి పండు లడ్డూలు ఎలా చేశానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది కట్ చేసుకుని అందులో వేసేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా. మనం మ్యాంగో లడ్డు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం డెసికేటెడ్ కోకోనట్ వేసేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మామిడి పండు గుజ్జుని ఇందులో వేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేయండి కొంచెం. ఇది చక్కగా బాగా మిక్స్ చేసేయండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే కనుక షుగర్ వేసేయండి. ఇదంతా బాగా దగ్గరగా వచ్చే వరకు ఇదే కలుపుతూ ఉండండి. సిమ్లోనే పెట్టుకోండి. ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకోండి. చూసారా బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత చూద్దాం దీని సంగతి. దీన్ని వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది చక్కగా చల్లారిపోయిందండి. ఇంకా మనం లడ్డూలాగా చేసేసుకుందాం. ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. వీటిని ఇలా కొబ్బరిలో ఇలా డిప్ చేయండి. అంతేనండి, మామిడి పండుతోటి లడ్డూలు చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుందండి, అద్దరిపోయినాయి. పిల్లలైతే అసలు చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటాయో. చూసారా అసలు ఎంత బాగున్నాయో.